స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సర్వ సంపదలు కలుగుతాయి. ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే కళారంగంలో సక్సెస్ సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో అవకాశాలు తొందరగా వస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే అన్ని రకాలైనటువంటి ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి. పంచదార కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకుంటే సమస్త కష్టాలు తొలగిపోతాయి. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు బియ్యపిండితో అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే ఎవరైనా సరే అందం కావాలంటే, సౌందర్యం కావాలంటే కుంకుమ పువ్వు కలిపిన నీటితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి. లేత కొబ్బరి బోండా నీళ్లతో అభిషేకం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధనకనక